విశాఖ నగర ప్రజా రవాణా వ్యవస్థలో కీలక మార్పులకు ప్రభుత్వం సిద్ధమైంది. తరచూ బస్సులు బ్రేక్ డౌన్లు, నిర్వహణ సమస్యలకు చెక్ పెట్టే లక్ష్యంతో గ్రేటర్ విశాఖ పరిధిలో 150 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. పర్యావరణ హితంగా ఆధునిక సౌకర్యాలతో కూడిన ఈ ఎలక్ట్రిక్ బస్సుల రాకతో నగర ప్రజా రవాణా వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారనుందని అధికారులు భావిస్తున్నారు. ఈ నిర్ణయంపై ఆర్టీసీ ఉద్యోగులు కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. పూర్తి వివరాలు మా విశాఖ ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఆర్టీసీలో ప్రక్షాళన మొదలైంది. ఎలక్ట్రికల్ బస్సులకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వం ఇప్పటికే పెద్ద ఎత్తున డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రికల్ బస్సులను తీసుకొచ్చి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాన్ని అందించే దిశగా అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు విశాఖపట్నం ఏదైతే ద్వారకా బస్ స్టేషన్ ఉందో దానికి సంబంధించి ఆర్టీసీ ట్రాఫిక్ సంబంధించినటువంటి సూపర్వైజర్ రాజు గారు మనతో ఉన్నారు. నేను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సులు వస్తున్నాయని చెప్పి ఒక విషయం తెలిసింది. ఎన్ని వస్తున్నాయి, ఏంటి పరిస్థితి, ఎలా ఉండబోతుంది అంటారు? ప్రయాణికులకి జర్నీకి సంబంధించి ఎలా ఉంటుందంట? సార్, మాకైతే 100-150 బస్సులు వస్తాయని మాకు తెలియపరిచారు. అవి రావాలని మేము దేవుడిని సదా కోరుకుంటున్నాం. అది సీఎం గారు చెప్పిన మాటను మేము చాలా శ్రద్ధగా తీసుకున్నాం. ఇక్కడ ప్రజలకి చాలా అవసరం. ఇప్పుడున్న మా ఆర్టీసీ బస్సులు చాలక ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. మా ఆఫీసర్స్ కూడా, మా పెద్ద ఆర్ఎం గారు కానీ ఈడీ గారి విషయాల్లో కూడా ఎంత త్వరగా వస్తే వాటిని ఇంప్లిమెంట్ చేసి మా ప్రజలకు మంచి సేవలు అందించాలి. మంచి ఆర్టీసీకి మంచి పేరు ఉంది, ఆ పేరు నిలబెట్టుకోవాలని చాలా ఆదుర్త పడుతున్నాం. అది రావాలి. ప్రజలు అలాగే గవర్నమెంట్ కూడా మంచి పేరు పొందుకోవాలని మా తరపున కూడా మా సేవలు మేము గట్టిగా అందించి సేవలు ప్రజలు మనల్ని పొందాలని కోరుకుంటున్నాం. రాజు గారు, ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ఉన్నటువంటి డీజిల్ బస్సులు ఏవైతే ఉన్నాయో కొత్తగా వాటి ప్లేస్ లో వస్తున్నాయో వాటిని పూర్తిగా తొలగిస్తారా? వాటిని కంటిన్యూ చేస్తే ఈ బస్సులు అదనంగా ఎడిషనల్ గా ప్రయాణికులకు అందుబాటులో తీసుకొస్తారా? లేదు, అవి బాగా పాడేవి, ఇంకా సర్వీస్ అయిపోయి ఆపుతారు. కానీ ఉన్న బస్సులను తొలగించరండి. అవి ఉండగా కూడా కావాలి మాకు. ఈ బస్సులు తిరుగుతుండగా కూడా అదనంగా వచ్చే బస్సులు కూడా మాకు అవసరం పడతాయి. అవి కూడా మరి వినియోగంలో ఉంటేనే ఇక్కడ సరిపోతుంది. దగ్గర మాకు 300 పైన బస్సులు కావాలండి. ఇప్పుడు ఈ బస్సులు ఈ కాక వీటిలో కొన్ని స్కాప్ అయిపోయినప్పుడు కూడా 300 బస్సులు కావాలి. మాకు 150 బస్సులు వస్తున్నాయంటే కూడా మాకు సంతోషమే. ఎందుకంటే ఎంతో కొంత సదుపాయం మాకు కలుగుతుంది కనుక నేను సంతోషిస్తున్నాను. సార్, మన ఇక్కడ బస్ స్టాండ్ ద్వారకా బస్ స్టేషన్ నుంచి ఎక్కడెక్కడ ఈ డెస్టినేషన్ కి వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ ఎలక్ట్రికల్ బస్సులు? అలాగే ప్రజెంట్ మన ఇక్కడ నుంచి ఏ స్టేషన్స్ వరకు డెస్టినేషన్ వెళ్తున్నాయి డైలీ? ఆక్యుపెన్సీ ఎలా ఉంది? మా అయితే సిటీ లిమిట్లో అయితేనండి విజయనగరం సిటీ లిమిట్ ఉందండి. అలాగే ఎలమంచిల్ సిటీ లిమిట్ ఉందండి. అలాగే భీమిలి సిటీ లిమిట్ ఉంది. కొత్త వలస తర్వాత మాడుగుల వరకు సిటీ సర్వీస్ ఉందండి. మరి ఇప్పుడు వాళ్ళు ఇచ్చే బస్సులను బట్టి అవి డిస్ట్రిక్ట్ కూడా ఉందండి. మాకు ఇక్కడ సిటీలో డిస్ట్రిక్ట్ డిపో కూడా ఉంది. కొన్ని బస్సులు డిస్ట్రిక్ట్ తిరుగుతాయి, కొన్ని సిటీలో తిరుగుతాయి. ఆయా పరిధిలో మరి మా పెద్దలు ఆఫీసర్స్ వాటిని నిర్ణయించే ప్రకారంగా భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి ఎక్కడి నుంచి ఏమైనా ట్రాన్స్పోర్టేషన్ ఎలక్ట్రికల్ బస్సులు ఎన్ని ఉండొచ్చు పెడతారండి. అవి కూడా సిద్ధపరిచారు. నాకు కొత్తగా నేను విన్నాను, ఇది కాదు కానీ అక్కడ కూడా డిపో ఒకటి ఏర్పాటు చేయబోతున్నారని విన్నాను. అక్కడ కూడా డిపో ఏర్పాటు చేయాలి ఆర్టీసీది. అక్కడ కూడా బస్సులు తిప్పడానికి అన్ని సిద్ధపాటు అయితే అన్ని రెడీ చేసి ఉంచారు. వాళ్ళ ప్రణాళిక అంతా వేసి ఉంచారు. వచ్చిన బళ్ళు కూడా అక్కడికి ఎయిర్పోర్ట్ కూడా బస్సులు పెట్టే అవకాశాలు చాలా మట్టుకు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎలక్ట్రికల్ బస్సు సంబంధించి కిలోమీటర్ వైజ్ ఏమైనా ఛార్జెస్ మీకు ఏదైనా ఐడియా ఉందా? ఏంటి? తెలియదు సార్, నాకైతే తెలియదు. అదంతా పెద్దవారు చూసుకుంటారు. నాకు తెలిసింది ఇంతవరకు. ఇది ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఏదైతే విశాఖపట్నంలో ప్రత్యేకంగా మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వం ఇస్తున్నటువంటి బస్సులు సుమారుగా 150 ఎలక్ట్రికల్ బస్సులు త్వరలో రాబోతున్నాయని చెప్పి వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలకు, ముఖ్యంగా పర్టికులర్ గా ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ గమ్యస్థానాలకి ప్రశాంతంగా వాళ్ళు వెళ్లేలాగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి, అయితే కొత్తగా వస్తున్నటువంటి 150 బస్సులు ఏవైతే ఉన్నాయో గతంలో ఉన్నటువంటి ఓల్డ్ బస్సెస్ ఏవైతే ఉన్నాయో అంటే పూర్తిగా పాడైపోయినటువంటి సర్వీసులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా నిలిపివేసి వాటిని స్క్రాప్ గా యూజ్ చేస్తూ ఈ కొత్త బస్సుల్ని ఆ ప్లేసెస్ లో ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా రాబోతున్నటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర కూడా ఒక డిపోని ఏర్పాటు చేయడమే కాకుండా ఈ విశాఖపట్నం జిల్లాకు సంబంధించి పర్టికులర్గా ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి ఇటు మాడుగులు కానీ అటు చోడవరం కానీ అదేవిధంగా భీమిలి ఈ ప్రాంతాలకి ఈ సర్వీసుల్ని నడపడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని చెప్పి త్వరలో ఈ వస్తున్నటువంటి బస్సుల నేపథ్యంలో చాలా హ్యాపీగా ఉందని చెప్పి ఉద్యోగస్తులందరూ కూడా ముక్తకంఠంతో చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ షాదిక్తో కిరణ్ కుమార్, రాజ్ న్యూస్, వైజాగ్.